ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగదారులకు ఉచితంగా అందుబాటులోకి ఉంచాలని పేర్కొంది. అక్రమ తవ్వకాలను స్వస్తి పలకానే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఇసుకను విక్రయించి నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, అందుకే తమ ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్లైన్లోనే రుసుములు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపొందించారు. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. వీటన్నిటికీ జూలై 8న ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ మంజూరు చేయనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వాటిలో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందనే సమాచారం కూడా అధికారులు అప్డేట్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గనుల శాఖ ఆదివారం నుంచే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సోమవారం నుంచి 2 వారాల వరకు చేతి రాతతో బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తామని అధికారులు అంటున్నారు.